శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః మన ఛానల్లోకి స్వాగతం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి జాతకం పూర్తిగా తెలిసిపోయింది. దీని నుంచి మీరైతే తప్పించుకోనేలేరు. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడకపోతే నష్టపోతారు. మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి జాతకం ఏ విధంగా ఉండబోతూ ఉంది, వారు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతూ ఉన్నారు, జీవితం ఎలా మారుతుంది అనే పూర్తి అంశాలన్నిటినీ కూడా వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో మేషరాశి వాళ్లకు అయితే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటున్నాయి. ముఖ్యంగా ఇప్పటి నుండి అయినా మీరు ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. కాబట్టి మీరు ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకుంటే అంత ఎక్కువగా మీరు పని చేయగలుగుతారు, అంత ఎక్కువగా మీరైతే డబ్బులను సంపాదించుకోగలుగుతారు, లైఫ్ని అంత ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనేవి రాకుండా ఉండేలా మీరైతే ఇప్పుడు పరిస్థితులను చూడబోతూ ఉన్నారు. డబ్బులను సంపాదించేందుకు ఎన్నో మార్గాలు అయితే ఇప్పుడు మీకు తెరుచుకోబోతూ ఉన్నాయి. ఏ అవకాశం వచ్చినా కానీ మీరు దానిని అయితే వినియోగించుకోండి. కుటుంబ జీవితంలో ఉండే సమస్యలు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. మీకు ఇప్పటి వరకు ఏదైతే జరగాలి అని కోరుకుంటున్నారో అటువంటి మార్పులు ఇప్పుడైతే చూడబోతూ ఉన్నారు. ఇక జ్యోతిష్య చక్రంలోని మొదటి రాశి అయిన వృషభ రాశి వారికి పూర్తి జాతకం అయితే తెలుస్తుంది. కాబట్టి మీరు ఒక్కరే ఈ వీడియోని వివరంగా తెలుసుకోండి. మేషరాశి వ్యక్తుల గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియనటువంటి అతి రహస్యమైనటువంటి నిజాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి జీవితం ఎలా సాగిస్తారు, వారి జీవితానికి సంబంధించిన విషయాలు ఏంటి, రహస్యాలు ఏంటి, వారి జీవితంలో ఎలాంటి అంశాలను బయటపెట్టకుండా ఎలా కాపాడుకుంటున్నారు, అలాగే వీరు సీక్రెట్గా ఎటువంటి పనులను చేస్తున్నారు, అదేవిధంగా ఎవ్వరికీ చెప్పకుండా మీరు డబ్బులను ఎలా సేవ్ చేసుకుంటున్నారు, ఇటువంటి సీక్రెట్స్ తెలుసుకుందాం. ఇక ఇప్పుడు ఉన్న కాలం అనేది మేషరాశి జాతకులకు చాలా అనుకూలంగా మారింది. ముఖ్యంగా గురువు గ్రహ బలం అనేది మేషరాశికి పెరిగింది. ఈ సమయంలో వృత్తిపరమైనటువంటి జీవితంలో అభివృద్ధి చక్కగా చూడబోతూ ఉన్నారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు మీ సహ ఉద్యోగులు అదేవిధంగా పై అధికారుల మద్దతును పొందుతారు. ఇక శని ప్రభావం కారణంగా జీవితంలో స్థిరత్వం బాగా ఏర్పడబోతూ ఉంది. ఆర్థికపరమైన అంశాలలో చక్కగా వృద్ధి చూస్తారు. చేసే ప్రతి పనిలో లాభాలు పొందుతారు. ఆర్థికపరమైన ప్రణాళికలు వేసుకోవడం కోసం సమయం అనుకూలంగా మారింది. ఇక రాహు యొక్క ప్రభావం కారణంగా విదేశీ ప్రయాణం చేసేవారికి దూర ప్రాంతాలలో మీకు వ్యాపార అవకాశాలు కూడా లభించనున్నాయి. ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలలో ఆసక్తి పెరుగుతుంది. అంతర్గత అనుభవాలు మీకు కలిగి జీవితంలో సరైన నిర్ణయాలను తీసుకుంటారు. మొత్తం మీద చూసినట్లయితే మేషరాశి వ్యక్తులకు గ్రహాల యొక్క ప్రభావం కారణంగా మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సానుకూలమైన శుభ ఫలితాలు అందుకున్నారు. ఇక ఈ సమయంలో మేషరాశి వ్యక్తులకు అన్ని రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా సానుకూలవంతమైన ఫలితాలని పొందుతారు. ఈ సమయంలో వృత్తిపరమైనటువంటి జీవితంలో ప్రగతి ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా చక్కటి వృద్ధి కలుగుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతారు. కొత్త అవకాశాలు వచ్చినా కానీ మీరు వాటిని స్వీకరించేటప్పుడు మాత్రం ఎటువంటి సందేహం పడవద్దు. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా చక్కగా వినియోగించుకోవాలి. ఏదైతే మీరు కోరుకుంటున్నారో అటువంటి విధంగా మీ జీవితం మారేందుకు అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఎందుకు అని అంటే గనుక గ్రహాల స్థితిగతులు అనేవి మీకు ఇప్పుడు మద్దతుగా తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ జీవితం ఇప్పుడు అద్భుతంగా మారుతుంది. కాబట్టి మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా చక్కగా వినియోగించుకోండి. మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. ఇక మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఎప్పుడూ కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచన చేస్తూ ఉంటారు. కష్టాలు రానివ్వండి, సుఖాలు రానివ్వండి, అన్నిటినీ కూడా వీళ్ళు సమానంగా బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తారు. ఇక మేషరాశి దగ్గర ఎవరైనా ఏమైనా సీక్రెట్స్ షేర్ చేసుకున్నారు అంటే గనుక దానిని వీరైతే ఎట్టి పరిస్థితుల్లో బయటపెట్టరు. మూడవ వ్యక్తికి ఏమాత్రం కూడా తెలియనివ్వరు. మేషరాశి జాతకులు తమ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, సోదరులకు కానీ లేదా ఫ్రెండ్స్కి కానీ వీరైతే చక్కగా హెల్ప్ చేస్తారు. ఈ మేషరాశి వ్యక్తులు ఎటువంటి అంశంలో కూడా మీరు మాత్రం దూరం చేసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని మిస్ చేసుకోకండి. వీరు చాలా మంచి వ్యక్తులు. మన జీవితంలో వీళ్ళు గనక తోడుగా ఉన్నారంటే ఎన్నో ప్రయోజనాలు మనకు కలుగుతాయి. సాక్షాత్తు ఆ దైవమే మనకు తోడుగా ఉన్నట్టుగా అర్థం. కాబట్టి ఇటువంటి వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి.
ఇక మేషరాశి వాళ్ళు అంటే ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేసేవారు. వీరి లైఫ్‌ని ఎంతో ఎంజాయ్‌మెంట్ కోసం ప్రత్యేకమైన టైంని కేటాయిస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు ఉండే జీవితం ఒకటే. ఇంకో జన్మ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ జన్మని ఎలా ఎంజాయ్ చేయాలా అనే ఆలోచన చేస్తూ వీరు ప్రతి మూమెంట్‌ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మేషరాశి వారికి ఏది అనిపిస్తే దానిని చేసేస్తారు. ముందుగా మంచి చెడులను కూడా ఆలోచిస్తారు. అదే వీరికి ఉండే గొప్ప అలవాటు. అలాంటి ఈ మేషరాశి వారు తమ కుటుంబం కోసం తమ సంతోషాన్ని కూడా త్యాగం చేయాల్సి వస్తే మాత్రం వెనకడుగు వేయరు. మేషరాశి వారు తమ జీవిత భాగస్వామిని ఎలా చూసుకుంటారు అంటే గనుక ఒకసారి వీరి ప్రేమతో ఎక్కడికి తీసుకువెళ్తారో కూడా అర్థం కాదు. వీరి ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఎవరు కూడా వీరి ప్రేమని తట్టుకోలేరు. అంటే చాలా విపరీతంగా వీరైతే ప్రేమిస్తారు. తమ జీవిత భాగస్వామిని కానివ్వండి, కుటుంబ సభ్యులను కానివ్వండి, వీరు అయితే చాలా కేరింగ్‌గా చూసుకుంటారు. మేషరాశి వ్యక్తులు సక్సెస్‌కు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తారు. ఏదైనా పనిని వీరు మొదలుపెట్టారంటే గనుక ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా వదిలిపెట్టరు. ఇక మేషరాశి వ్యక్తులకు నాయకత్వపు లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సమాజంలో వీరు చక్కటి పేరు సంపాదించుకుంటారు. హోదా, పలుకుబడి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా కలిగి ఉంటారు. మేషరాశి వారిని ఎవరైనా సహాయం కోరి వస్తే గనుక వీరు మాత్రం లేదు, కాదు అనకుండా వెంటనే సహాయం చేసేస్తారు. ఇక మేషరాశి జాతకులు తమ ప్రేమ బంధాన్ని వివాహం వరకు కూడా తీసుకెళ్లేందుకు ఒడిదుడుకులేమైనా ఎదురైనా గాని వాటన్నిటిని అధిగమిస్తారు. మేషరాశి వ్యక్తులను ఎవరైనా ప్రేమించారు అంటే గనుక వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేయరు. వీరు ప్రేమించిన వారినే పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందులో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక మేషరాశి వారికి ఒక మైనస్ పాయింట్ కూడా ఉంటుంది. అదేమిటి అంటే కోపం. వీరికి కోపం అధికంగా వస్తుంది. ఈ కోపం కారణంగానే వీరికి శత్రువులు కూడా పెరిగిపోతారు. ఏదైనా కూడా వీరు నిక్కచ్చిగా మాట్లాడే మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఇక మేషరాశి వారికి ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏమిటి అంటే గనుక అది కోపం మాత్రమే. వీరికి ఈ కోపం కారణం వల్ల వీరికి శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. వీరు ఏదైనా కూడా నిక్కచ్చిగా మాట్లాడే మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఈ కారణంగానే వీళ్లకు ఎక్కువగా నరదిష్టి, నరఘోష, నరపీడన అనేవి తగులుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఒక్క అలవాటును వీళ్ళు మార్చుకుంటే గనుక జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. ఇక ఇటువంటి నరపీడ, నరఘోష నుండి బయటపడేందుకు మేషరాశి వారు ఎప్పుడు కూడా పూజా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ముఖ్యంగా వీళ్ళకు ఇష్టమైనటువంటి దేవుడి నామాన్ని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉంటే చాలా మంచిది. ఇక ఈ విధంగా మీరు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటే గనుక కష్టాలన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి. ఆ విధంగా మీరు భగవంతుని మీద నమ్మకం ఉంచుకొని మీ జీవితాన్ని మీరు మార్చుకుంటూ ఉండాలి. భగవంతుని మీద నమ్మకం పెంచుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు. ఇక మేషరాశి వ్యక్తులు ఎలా అంటే దైవం పైన కన్నా కూడా వీళ్ళ మీద వీళ్లకు నమ్మకం చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ విధంగా ఒక కాన్ఫిడెన్స్తోనే ప్రతి పనిలో కూడా వీళ్ళు ఎక్కువగా సక్సెస్ను సాధిస్తూ ఉంటారు. వీరు చేసే ప్రతి పని కూడా ఆ భగవంతుని కృపా కటాక్షాలకు ఒక వంతు పని చేస్తుందని చెప్పుకోవాలి. ఇక మేషరాశి వ్యక్తులు సంపాదించే ప్రతి రూపాయిని కూడా భవిష్యత్తు గురించి ఆలోచించి కూడపెడుతూ ఉంటారు. వీరికి సరదాలు, జలసాలు ఇటువంటివి ఆలోచన అనేది అస్సలు నచ్చదు. ఇక వాటికి వీరైతే దూరంగా ఉంటారు. మేషరాశి వ్యక్తులు స్థిరాస్తులను పెంచుకోవడంగా కానీ, లేదా డబ్బులను ఫిక్స్డ్ డిపాజిట్గా పెట్టడంగా కానీ, లేదా ఏదైనా ప్లాట్స్ కానీ, భూములు కానీ కొనుగోలు చేయడానికి ఎక్కువగా మక్కు చూపుతారు. ముఖ్యంగా పిల్లల కోసం డబ్బులను సేవింగ్స్ చేస్తారు. మేషరాశి వ్యక్తులు ఫైనాన్షియల్ పరంగా సంపాదించే ప్రతి రూపాయిని కూడా వృధాగా ఖర్చు చేయరు. మేషరాశి వారు తమ జీవితంలో ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకరి దగ్గర చేయి చాచి డబ్బులను తీసుకునేటటువంటి ఆలోచన వీరికి నచ్చదు. ఇక మేషరాశి వ్యక్తుల యొక్క బలం కుటుంబమే, వీరి యొక్క బలహీనత కూడా కుటుంబమే. వీరు తమ కుటుంబానికి ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే ప్రాధాన్యత వీరు స్నేహితులకు కూడా ఇస్తారు. ఇక మేషరాశి వారికి కలిసొచ్చే రోజులు ఏంటంటే సోమవారం, శుక్రవారం, బుధవారం, అలాగే మంగళవారం కూడాను. మేషరాశి వ్యక్తులు చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటంటే ప్రతి సోమవారం పరమేశ్వరుడికి పూజ చేయండి. ఇక ప్రతిరోజు కూడా అంగారక స్తోత్ర పారాయణలు చేసినట్లయితే చాలా మంచిది. ఎందుకంటే ఈ మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి. చూసారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయండి. మేము చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.